సో హాయ్ ఫ్రెండ్స్, మీకు లాల్‌బాగ్ పార్ట్ 1 వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఇది పార్ట్ 2 వీడియో. వీడియో కొంచెం లెంత్ ఎక్కువైంది. అందుకే 2 పార్ట్స్‌గా డివైడ్ చేయాల్సొచ్చింది వీడియోని. అందుకని పార్ట్ 2 వీడియో అప్‌లోడ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియోలో కూడా మంచి మంచి ఇన్ఫర్మేషన్ చెప్తాను దీని గురించి. చూసి ఎంజాయ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో. చూసి ఎంజాయ్ చేయండి. చూడండి, సంగోలి రాయన్న అంటే ఇక్కడ గుర్రం కూడా కనపడట్లే. సైడ్ చూపిస్తా. చూడండి, అక్కడ మధ్యలో ఉన్నాడు కదా పెద్దగా గుర్రం మీద కూర్చోబెట్టింది. ఇప్పుడు కింద చూడండి, జైల్లో వేసినట్టు ఆయనకు సంబంధించిన డీటెయిల్స్ రాయన్నవి డీటెయిల్స్ ఇక్కడ. సంగోలి రాయన్న ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మర్రి చెట్టు బ్యాక్గ్రౌండ్ లాగా ఉంది. ఆలది మర అని మర్రి చెట్టుని ఆలద మర అంటారు. కొంచెం మర్రి చెట్టు బ్యాక్గ్రౌండ్ లో ఉంది. మర్రి చెట్టు బ్యాక్గ్రౌండ్ లో 5 ఫోటోస్ పెట్టారంట. ఇక్కడ చూడండి, ఇదంతా 46. ఇందాక మనం చాలా సైన్ బోర్డ్స్ దాటుకొని వచ్చాము. 47 ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా అంతే. రాయన్న స్మారక, రాయన్న సమాధి. చల్లగా ఉంది కదా. ఇక్కడ కూడా చూడండి, హార్స్ మీద ఎవరమ్మా అది? సంగోలి రాయన్న అని చూడండి, ఇక్కడ అతనే నీట్ కనపడతా చూడండి. ఇప్పుడు ఫ్రెండ్స్, మరి చామంతులతో చేశారు. చామంతి, గులాబీ, రెడ్ గులాబీ, వైట్ గులాబీ, చామంతులు అంతే. ఎల్లో చామంతి. ఆమెమో కిత్తూరు రాణి చిన్నమ్మ, ఆమె ఎంపోరియం. సంగోలి రాయన్న. సంగోలి చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఎవరో అక్కడ పెట్టిన పూలన్నీ డ్రా చేస్తా ఉన్నారు చూడండి, నీట్గా మార్కర్తో నీట్గా. సో ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చేస్తే ఆ గ్రీన్ మ్యాట్ పైన వాటర్ స్ప్రింకర్ లాగా వస్తా ఉంది కదా, అది ఎందుకు పెట్టారంటే ఇది ఫ్లవర్ షో వచ్చేసి ఒక 7 to 10 days దాకా జరుగుద్ది. ఆ 10 days వరకు ఈ పూలు వాడిపోకుండా ఫ్రెష్గా ఉండాలని చెప్పి
నిమిషానికి పైనుంచి వాటర్ స్ప్రింక్లర్స్ వదులుతా ఉన్నారు. ఎందుకంటే అది 10 డేస్ ఉండాలి కదా, వాడిపోకుండా. వాళ్ళు చేసిన అంతగా ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళు నీట్గా తయారు చేశారు. వాడిపోయిన పూలు పెడితే బాగుంటుందని చెప్పి నిమిషానికి స్ప్రింక్లర్స్ వదులుతా ఉంటారు, ఫ్రెష్గా ఉండాలని పూలని. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు ఇక్కడ నీళ్ళు వదులుతానేసరికి వాంతిలా ఫీల్ వస్తుంది. వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. ఇక్కడ చూడండి, ఇందాక చూడండి చామంతులు, గులాబీ, రెడ్ గులాబీ, వైట్ గులాబీ, చామంతులు. ఇందాక ఫోర్ చూపించే కదా, అదే ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతా ఉన్నాము. ఇక్కడ చూడండి, లాస్ట్ 60 బోర్డ్స్ ఉన్నాయి. 60th బోర్డ్ ఇది ఎగ్జిట్. ఇక్కడ నుంచి అక్కడేమో ఎంట్రీ, ఎగ్జిట్. మొత్తం 67 బోర్డ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఎగ్జిట్. లాస్ట్ 60th సైన్ బోర్డ్ ఉన్నది చూడండి. ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయి ఇక్కడ బయటకు వచ్చేసాము. ఇక్కడ ముందు చూస్తే మీరు ముందు చూస్తామండి, షాపింగ్ ఏరియా లాగా ఉంది. ఇక్కడ పూలు అమ్ము. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 పక్కల ఎంట్రీస్ లాగా ఉంటది. అదే ప్లస్ మార్క్ లాగా ఉంటది అక్కడ. దీని లోపల అంట. సో ఫ్రెండ్స్, షో చూసుకొని బయటకు వచ్చాక ఇక్కడ సెల్ఫీ పాయింట్స్ లాగా చేశారు, ఫ్యామిలీ ఫోటోస్ క్లిక్ చేయించుకోవడానికి. మేము ఒక ఫోటో క్లిక్ చేయించుకున్నాము. ఒక ఫోటో వచ్చేసి 100 రూపీస్ అన్నాడు. వీళ్ళు ఏమంటే చిన్న చిన్న బండ్ల మీద ప్రింటర్, కెమెరా పెట్టుకొని ఫొటోస్ తీపిస్తూ కూర్చున్నారు అక్కడ అందరికి. షాపింగ్ స్టాల్స్ అనేది అక్కడ నుంచి ఆల్మోస్ట్ మొత్తం ఇక్కడ మొత్తం ఉంది లోపల దాకా. చిన్న చిన్న ఆర్ట్స్ లా చేసి ఎంట్రీ లా పెట్టారు. ఇక్కడ నుంచి వెళ్దాం లోపలికి. ఇప్పుడు చూడండి, చిన్న ఫౌంటైన్ చేసి పెట్టారు నీట్ గా. మధ్యలో రివర్ పోతున్నట్టు, రివర్ పై నుంచి బ్రిడ్జ్ ఉన్నట్టు పెట్టారు. బ్యాగులు, జ్యువెలరీస్, బట్టలు చాలా అమ్ముతున్నారు ఇక్కడ. ఇవాళ ఇంకా కొన్ని షాప్స్ ఓపెన్ కాల, థర్డ్ డే కాబట్టి ఎక్కువ అవ్వాల. ఒక 60% ఓపెన్ అయినా వెళ్తే ఇంకా 40% అవ్వాలంటే ఇంకా రోజు పెంచుతా షాపులు కూడా ఓపెన్ చేసుకుంటా పోతారు. తినేవి, ఆడుకునేవి, బొమ్మలు, ఈ బేల్పూరీలు, చిక్కీలు అన్ని చాలా ఉన్నాయి. భారత్ చిక్కీస్ అంట. చూడండి, బొమ్మలు, చిన్న చిన్న బొమ్మలు, చెక్కతో చేసిన బొమ్మలు, ఉలన్ బట్టలు, ప్లాస్టిక్ బొమ్మలు, క్యూబ్స్ లాగా చూడండి. క్యూబ్స్, మామిడి తండ్రి అడిగాము. 200 ఇది. 100 రూపాయలు అంట. కిచెన్స్ అని మందులు ఏమో ఉన్నాయి. క్యాండీస్ చూడండి. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చూడండి ఇక్కడ 100 రూపీస్. పచ్చళ్ళని, స్వీట్స్ అని ఉన్నాయి. గుల్కన్ పొడ్లు అని, బట్టలని, కాళ్ళ బట్టలు చూడండి ఫ్రెండ్స్. తేనెకి చూడండి ఎలా చేశారు.
లైవ్ లైవ్ ఉంది చూడండి. స్క్రబ్బర్ ತರ ఇది బాడీ స్క్రబ్బర్ ఐ మీన్ గరుకు కొనం కోసం అది అక్కడ పెట్టచ్చు రఫ్నెస్ కోసం వీపు రుద్దుకునేది. ఓకే ఈ కాయ నుంచి ఇది తీసేస్తే ఇది స్క్రబ్బర్ లాగా పనిచేస్తుంది. నేచురల్ స్క్రబ్బర్ అన్నమాట, అంటే ఆర్టిఫిషియల్ ప్లాస్టిక్ కాకుండా పచ్చి ఎక్కువ స్టేజెస్ గా చేశారు చూడండి పైన. తర్వాత ఈ కాయ ఎండిపోయినాక ఈ కాయ నుంచి ఇది నేచురల్ స్క్రబ్బర్ తయారైందన్నమాట. ఇది బాడీకి స్క్రబ్. కాయ ఎండిపోయిన కాయ అది స్టేజ్, అది గ్రీన్ కలర్ లో ఉంచడు. ఫస్ట్ స్టేజ్ ఎండిపోయిన, సెకండ్ స్టేజ్ లోపల థర్డ్ స్టేజ్ అది బయట తీసాక అది తీసేసి ఇది అమ్ముతారన్నమాట. నేచురల్ స్క్రబ్బర్, ఇదేం ఒంటికి చెడు చేయదు. ఫ్రెండ్స్ ఇక్కడ చెత్త ఎక్కడంటే అక్కడ వేయకూడదు, అది పైన వేస్తారు, డస్ట్బిన్ లోనే వేస్తుంది. ఇక్కడ చూడండి ఎవరో వేరే వేరే ఆఫీస్ నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ క్లీనింగ్ చేయాలని చెప్పి అవేర్నెస్ లా క్రియేట్ చేస్తా ఉన్నారు. అందరు చెత్త డబ్బాలు పెట్టుకొని ఇక్కడ లాల్ బాగ్ లో చెత్త చేయకూడదని చెప్పుకుంటూ క్లీన్ చేసుకుంటా ఉన్నారు ఇక్కడంతా. సో ఫ్రెండ్స్ అక్కడ చెట్టు చూడండి ఎంత భయంకరంగా ఉందో. అది కానీ రాత్రి ముందు ఎవరైనా కదిలింది అనుకోండి అయిపోయా పని అక్కడే మంది. అసలు ఎంత భయంకరంగా ఉంది చూడండి, ఎక్కడ పడించారు అసలు. కొమ్మలు చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయి అసలు. ఫస్ట్ ఫ్రెండ్స్ మెయింటెనెన్స్ చేస్తున్నారు, చెట్లని కట్ చేసి షేప్ చేస్తున్నారు చూడండి. పైన చూసారా ముసలైన అతను వయసు మించి కష్టపడుతూ ఉన్నాడు. అంత హైట్ నుంచి పడితే ఏమన్నా ఉందా ఆ ఏజ్ లో. చూడండి ఎవరో డాన్స్ చేస్తున్నారు, ఇన్స్టా రీల్ కోసం అనుకో. దగ్గరికి పో, అది ఇది పెట్టు, డాన్స్ చేస్తున్నారు చూడండి అక్కడ. ఏం కత్తి ఇప్పుడు మా అమ్మ చెప్తే చదవని చెప్పించి చదువుతాను చూడండి. ಹೂವೆಂದು ಮೈನೇರದು ತುಟಿಯರಲಿ ನಕ್ಕಾಗಿ ಚಿಟ್ಟಿಗದು చుంబిಸುವ ಯೋಗ దేవాలయవి హూవిన తోటం అని రాసింది. అర్థం మాత్రం నన్ను అడగదు, అది ఉన్న చదివాను. ఇల్లు పట్టుకుందామని వస్తే అయిపోయినాయి. సో మా వాడు తీసి మారుస్తున్నాడు. పబ్లిక్ సర్వీస్ ನಮ್ದು ಬಾಟ್ಲ್ ಅದು. ఫ్రెండ్స్ లాల్ బాగ్ నుంచి బయటకు వచ్చి లంచ్ చేస్తా ఉన్నాం మేము. చాలా టైర్డ్ అయిపోయారు. ఒక 6-7 కిలోమీటర్స్ నడిచింటామా కదా పార్క్ మొత్తం. అమ్మా ఈరోజుకి లాల్ బాగ్ ఫినిష్. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వేం చెప్తావు నాని? నేనేం లేదు చెప్పు. లైక్ సబ్స్క్రైబ్ లేదు.